ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందంటే, ఇప్పుడు అన్ని వ్యవస్థల్లోని కల్లా మంచి పేరు తెచ్చుకున్న వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది వాలంటీర్ వ్యవస్థ అండి. అలాంటి వ్యవస్థని ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతలాగా ఇలా రోడ్లెక్కించి మా వాలంటీర్స్ని ఇంత బాధపడడం అన్నది కరెక్ట్ కాదండి. ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా, హామీ ఇచ్చిన ప్రకారమే మేము అడుగుతున్నాం, ప్రత్యేకించి ఏం అడగట్లేదు. ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నారు, 10,000 జీతం ఇస్తా అన్నారు, 5,000 సరిపో మీకు 10,000 జీతం ఇస్తానన్నారు. ఉద్యోగాల విధుల్లోకి మళ్ళీ మేము తీసుకుంటాము మిమ్మల్ని అని చెప్పారు. మరి ఏమైంది అదంతా? మేము గత 6 నెలల నుంచి మీరు ఎటువంటిగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అలాగే 4 నెలల నుంచి మేము రోడ్లకి పోరాడుతున్నాం. కానీ ఏ అసెంబ్లీ సమావేశాల్లోని కానీ క్యాబినెట్ మీటింగుల్లో కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లోని మా పేరు తేవట్లేదు. అసలు వాలంటీర్ల గురించి అసలు ఎటువంటి ప్రస్తావన తీసుకురావట్లేదు. మాకు ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఏ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా సరే మీకు న్యాయం జరుగుతుంది అని తప్పించుకు తిరుగుతున్నారే తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదండి. మేమైతే ఇలా ఈ ఉద్యమాలనే, మేము ఈ నిరసనలనే ఉద్యమాలుగా మారుస్తాం, ధర్నాలు చేస్తాం. మేమైతే ఎట్టి పరిస్థితుల్లోని వదిలే పరిస్థితి లేము. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటారని మేము కోరుకుంటున్నామండి.